ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనకి ఒకరు పెట్టారు, వాళ్ళకు ఒక డౌట్ ఉందట, కామెంట్స్లో వచ్చింది. సార్, టెక్నికల్గా మాట్లాడుకుంటే ఎలాంటి టైం ఫ్రేమ్తో ఒక స్టాక్ని డిప్లో బై చేయాలి, రైజ్ అండ్ సెల్లింగ్ ఎలా చేయాలి, బిడ్ క్వాంటిటీ ఆస్క్ క్వాంటిటీలను చూసి పొజిషన్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఫస్ట్ దిగు చెప్దాం. బిడ్ క్వాంటిటీని బట్టి ఆస్క్ క్వాంటిటీ, బిడ్ అంటే బయింగ్ క్వాంటిటీ, ఆస్క్ అంటే సెల్లింగ్ క్వాంటిటీ బేస్ చేసుకొని పొజిషన్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు అవతల వాళ్ళు. కొన్ని సందర్భాలు వర్కౌట్ అవుతుంది బాగానే, కొన్ని సందర్భాలు వర్కౌట్ అవ్వదు. అంటే ఎలాంటి సందర్భాల్లో వర్కౌట్ అవుతుంది? మార్కెట్ అది అక్కడ ఆపరేటర్ మాయాజాలం ఉంటుంది. ఆ ఆపరేటర్ మాయాజాలంలో దానికి ఖచ్చితంగా చెప్పలేము, కొంత అనుభవం మీద ఐడెంటిఫై చేయాల్సింది. అది మీకు అదొక సెంటిమెంట్ ఇండికేటర్ అంతే. సెంటిమెంట్ ఇండికేటర్లో ఒక వేగ్ సెంటిమెంట్ ఇండికేటర్, చాలా వేగ్ సెంటిమెంట్ ఇండికేటర్. సెంటిమెంట్ ఇండికేటర్ చాలా ఉంటాయి. మనం గిఫ్ట్ చూస్తుంటాం, ఓల్డ్ ఇండిసెస్ చూస్తుంటాం, విక్స్ చూస్తాం, ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తాం, రకరకాలుగా చూస్తుంటాం. వాటితో ఇక్కడ ఏంటంటే టోటల్ బయింగ్ క్వాంటిటీ, టోటల్ సెల్లింగ్ క్వాంటిటీ కూడా చూడటం కూడా ఒక పద్ధతి. అయితే దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడు పొజిషన్ తీసుకోకూడదు. ఎందుకంటే ఒకప్పుడు ఉంది, నేను చాలాసార్లు గమనించా, ఎస్బీఐ బయింగ్ సైడు 20 లక్షలు ఉంటుంది, సెల్లింగ్ సైడ్ 70 లక్షలు ఉంటుంది, కానీ స్టాక్ పెరిగిపోతుంది. పెరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎస్బీఐ బయింగ్ వైపు 20 లక్షల క్వాంటిటీ ఉంది, సెల్లింగ్ వైపు 70 లక్షల క్వాంటిటీ ఉంది. అది తోసేసుకొని కిందకి వెళ్ళిపోతాడు అనుకోకూడదు. అర్థమైంది? అక్కడ మార్కెట్ కండిషన్స్ చాలా ఉంటాయి మీకు. అందువల్ల ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి, చాలా పుట్ కాల్ రేషియోస్ ఉంటాయి. అందువల్ల సెంటిమెంట్ ఇండికేటర్స్ చాలా ఉంటాయి. పుట్ కాల్ రేషియో ఉంది, సెంటిమెంట్ విక్స్, వాలటైల్ ఇండెక్స్ అదొక సెంటిమెంట్ ఇండికేటరు, ఓపెన్ ఇంట్రెస్ట్లు సెంటిమెంట్ ఇండికేటర్లు. అట్లనే ఇది కూడా ఒక సెంటిమెంట్ ఇండికేటర్. అర్థమైంది? టోటల్ బయింగ్ క్వాంటిటీ, టోటల్ సెల్లింగ్ క్వాంటిటీ చూడటం అనేది. అయితే అంత ఓవర్గా దాని మీద డిపెండ్ అవ్వకూడదు. అది వేగ్ సెంటిమెంట్ ఇండికేటర్. అంతేగాని చాలా ఇండికేటర్ చూస్తూ ఇది కూడా ఒక పాయింట్గా చూడాలి అంతవరకు. ఇది కూడా చూడొద్దని చెప్పట్లే. ఇది కూడా మిగతా వాటితో పాటు ఇది కూడా చూడాలి. అంతేగాని దీన్ని బేస్ చేసుకొని మీరు బై చేయటం కానీ సెల్ చేయటం కానీ తప్పు విధానం. ఇది పక్కన పెట్టండి. రెండోది రైజింగ్ ఆన్ సెల్ అండ్ క్రాష్లో బై చేయటం, అంటే డిప్లో బై చేయటం అనేటువంటిది ఏంటంటే అండి, కొంచెం టెక్నాలజీస్ నాలెడ్జ్ ఉండాలి, ఓవరాల్ మార్కెట్ కండిషన్స్ మీద అవగాహన ఉండాలి. ఓవరాల్ మార్కెట్ కండిషన్స్ మీద ఖచ్చితమైన అవగాహన ఉండాలి, ప్లస్ టెక్నాలజీస్ మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు ఏది రైజ్, పీక్ రైజ్ ఏది? రైజ్ ఆన్ సెల్లింగ్ అన్నాం. ఏది పీక్ రైజ్ ఎగ్జిట్ అవడానికి? డిప్లో బై చేయమనం. ఏది పర్ఫెక్ట్ డిప్? అందువల్ల టెక్నాలజీస్లో మనం ఏం చేస్తాం, ఇది ఓవర్సోల్డ్ జోన్ అని, ఇది ఓవర్ బాట్ జోన్ అని ఐడెంటిఫై చేస్తాం. నేనైతే ఏంటండి, ప్రతి ఓవర్ బాట్ జోన్లో అమ్ముకోమని చెబుతాం, కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెబుతాం. మళ్ళీ ఓవర్సోల్డ్కి వస్తే కొనుక్కుంటాం. ఇప్పుడు స్టాక్ అనేటువంటిది నిరంతరమైనట్టుగా పెరుగుతుంటుంది. ఒక పీక్ వచ్చింది అని చెబుతాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, 28,000 వస్తుందని చెబుతున్నాను. నిఫ్టీ నేనే చెప్తున్నాను, ఖచ్చితంగా వీ విల్ సీ 28,000 కమింగ్ 2 years, నో డౌట్. అది పీక్ అనుకుంటున్నా, అప్పటికి పీక్ అనుకుంటున్నా. అప్పుడు మళ్ళీ ఫండమెంటల్స్ చేంజ్ అవ్వచ్చు, ఇండియన్ ఎకానమీ ఫండమెంటల్స్ చేంజ్ అవ్వచ్చు, అక్కడి నుంచి మళ్ళీ ఎస్టిమేషన్స్ మారచ్చు. అందువల్ల ఏది రైజ్, ఏది డిప్పు, అందువల్ల టెక్నికల్ నాలెడ్జ్ చూసుకొని ఎప్పటికప్పుడు ఓవర్ బాట్కి వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని, మళ్ళీ ఓవర్ సోల్డ్కి వచ్చినప్పుడు, డిప్లోకి వచ్చినప్పుడు కొంత కొనుక్కుంటూ జాగ్రత్తగా సఫుల్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని దీనికంటూ ఖచ్చితమైన సిద్ధాంతాలంటూ, స్టాక్ మార్కెట్లో ఖచ్చితమైన సిద్ధాంతాలంటూ ఏం లేవమ్మా. లాభం సంపాదించుకోవటం, అక్కడ ఉన్న స్పాంటేనియస్ రియాక్ట్ అవ్వటం, అంటే నీ అనుభవం, నీకున్న నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని అక్కడ స్పాంటేనియస్గా నువ్వు రియాక్ట్ అవ్వటం అనేది చాలా ముఖ్యం. అంతేగాని ఇది 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 పీక్ స్టేజ్ ఎలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ షేర్లు ఉంది, నేను యాక్చువల్గా చెప్తున్నాను, ఇందా నేను చెప్పాను చూసా, ఆర్తి ఇండస్ట్రీస్ అని కెమికల్ షేర్స్, అందరు కెమికల్ షేర్స్ రికమెండ్ చేస్తున్నారు. నేను వాస్తవంగా ఆ టైంలో కొందామని వెళ్ళా. కెమికల్ వెళ్తే ఒకసారి చార్ట్ చూసా. నేను చార్ట్ చూడకుండా కొన్నాను. చూడంలోనే అది పీక్ అనిపించిన, కంప్లీట్ పీక్ వెళ్ళింది. దట్టు అక్కడ ఇంకోటి చాలామంది తెలియదంటే, అప్పటికి వాడు బోనస్ ఇచ్చాడు, స్ప్లిట్టింగ్ ఇచ్చాడు. 120 రూపాయల షేరు బోనస్లు స్ప్లిట్లు కలుపుకుంటే 9,000 చిల్లర అయింది. ఎన్నేళ్లలో? 5 ఏళ్లలో. 5-6 సంవత్సరాల లోపలే
రూపాయల షేరు 9,000 చిల్లర అయితే ఆపరేటర్ ప్రోడక్ట్ బుక్ చేయకుండా ఎందుకుంటాడు? కనీసమైన అవగాహన. అందుకని నేను టక్మని కొందామని రికమెండ్ చేస్తుంటే అందరూ, నేను కూడా ఒక పెద్ద ఆయన కెమికల్ మంచి షేర్లు వచ్చినాయి అనుకుంటాను అని ఒక పెద్ద ఆయన వీడియో చూసా. కాస్త మంచి ఆయన, గొప్ప ఆయన వ్యక్తి, మార్కెట్లో మంచి అనుభవం ఉన్న వ్యక్తి. సరే అంత పెద్ద ఆయన అన్నాడు కదా అని ఎందుకో ఆర్తి ఇండస్ట్రీస్ వెళ్ళి చూసా. చూడంలోనే టక్మని ఎందుకో చార్ట్ చూసా, అది ఎగ్జిట్ అయ్యి నా అనుభవం నాకు అర్థమైపోయింది. ఏదో టకటక లెక్కలేసి చూశాను, ఎక్కడ 120 రూపాయలు, ఎక్కడ 6 సంవత్సరాల్లో 9,000 చిల్లర అవటం ఏంటది? బోనస్ ఇచ్చి స్పిట్లు అయిపోయి మొత్తం అన్ని కలుపుకుంటే 9,500 అయింది ఈ మధ్యలో. అందులో నిఫ్టీ పీక్ వచ్చేసింది ఆ టైంలో. అప్పుడు నేను నిఫ్టీ పడుతుందని కూడా రికమెండ్ చేశాను. మార్కెట్ 22లో ఎరగబడుతుందా పెరగబడుతుందా, నిఫ్టీ కొలాప్స్ అవుతుంది అనుకున్నాను. అప్పుడు నేను అనుకున్నా అసలు నిఫ్టీ పడబోతోంది, ఇది పీక్ వచ్చింది, ఇది ఎగ్జిట్ అవ్వాలి. అందువల్ల అక్కడ రైజ్ ఆన్ సెల్లింగ్, అక్కడ నా అనుభవాన్ని బేస్ చేసుకొని జనం ఏం చేస్తారా, ఆ రైజ్లో ఎక్కుతుంటారు. అక్కడ రైజ్ ఆన్ సెల్లింగ్ అంటే అక్కడ అమ్మాలి, ప్రతి రైజ్లో అమ్మమని కాదు. అక్కడ మన వివేకం, విచక్షణ, చాలా అనుభవం, మార్కెట్ మీద అవగాహన చాలా ఉంటాయండి. వీటన్నింటిని బేస్ చేసుకొని రైజ్ ఆన్ సెల్లింగ్, డిప్లో బయింగ్ అని చెబుతాం. అంటే కానీ క్రాష్ అయిపోయి ఏది బాటం అని చెబుతాం. ఎంతో అనుభవం ఉన్నాడు, ఇది బాటమ్ అవుటెడ్ అని చెబుతాడు. ఎస్ ఇట్స్ అబ్జల్యూట్ బాటం అంటే ఎక్కడ కొనొచ్చు అని చెబుతాం. అంతేగాని ప్రతి డిప్లో కొంటున్నావు, అది ఎక్కడికి పోతే ఎవరికి తెలుసు? జారు బండి కొండ మీద చెంబుదిలో, మెట్ల మీద చెంబుదిలో, ఏడాగిద్దో ఎవరికి తెలుసు? ఏది డిప్ అని ఎలా చెబుతావు? ఇదేం సినిమా కాదు కదా, కరెక్ట్గా అట్ట వదలమని అక్కడ ఖచ్చితంగా కావాలని పలానా ప్లేస్లో పర్టిక్యులర్ ప్లేస్లో ఆగటానికి. ఓసారి ఫాల్ స్టార్ట్ అయితే వేరీ స్టాప్. అనుభవం మీద ఐడెంటిఫై చేయాలి, అప్పుడు డిప్ అనుకొని అప్పుడు బై చేయాలి. అందుకని ప్రతి డిప్లో బై చేయటం, ప్రతి రైజ్లోనూ అమ్మటం, ఇవన్నీ ఏంటంటే కొంత అనుభవంతో మార్కెట్లో తీసుకునేటువంటి నిర్ణయాలు. అందువల్ల నేనేం చెప్తా అంటే నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, స్పాంటేనియస్గా వీటన్నిటిని బేస్ చేసుకొని స్పాంటేనియస్ డెసిషన్స్ ఉంటాయి. కామన్ సెన్స్ ఒకటి ఉపయోగించాలి. ఆ డెసిషన్ మేకింగ్లో కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. వీటన్నింటిని బేస్ చేసుకుని డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అందుకే స్టాక్ మార్కెట్లో ఎందుకు జనం నష్టపోతారంటే ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్కి వచ్చే వాళ్ళకి చాలా క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, అబ్జర్వేషన్, అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్, స్పాంటేనియస్ యాక్షన్స్, కామన్ సెన్స్, ఇన్ని క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. వీటన్నింటిని బేస్ చేసుకొని ఎస్ ఇట్స్ ఎ ఫైనల్ రైజ్, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఎస్ ఇట్స్ ఎ డిప్, ఇక్కడ బై చేయాలి. ప్రతి డిప్పు ప్రతి రైజ్లో చేయొచ్చు. ఎవరు టెక్నాలజీస్లో ఎక్స్ట్రాడరీ నాలెడ్జ్ ఉన్నాడు, ప్రతి డిప్లో కొంటుంటాడు, ప్రతి రైజ్లో అమ్ముతుంటాడు. మళ్ళీ ప్రతి డిప్పు ప్రతి లెవెల్లో ఇప్పుడు స్ట్రైట్గా పెరుగుతూ పోదుగా, స్ట్రైట్గా పడుతూ పోదుగా. అలా మంచి నాలెడ్జ్ ఉన్నాడు, సఫల్ చేసగలిగి ఉన్నాడు, అమ్ముతుంటాడు కొంటుంటాడు, వెళ్ళిపోతుంటాడు వాడు. అదంతా ఏదంటే ఒక మనిషి బిజినెస్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. వాడు ఈ 4-5 ఏళ్ళని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తాడు, పక్కకు తప్పుకుంటాడు, ఒక మంచి పీక్ వచ్చినప్పుడు అమ్ముకుంటాడు. ఒకడు అట్ట కాదు, ప్రతి రైజ్లో అమ్ముతుంటాడు, ప్రతి డిప్లో కొంటుంటాడు, మళ్ళీ ప్రతి రైజు. ఆ టెక్నాలజీస్ నాలెడ్జ్ బాగా అవగాహన ఉన్న వాళ్ళు చేస్తుంటారు. ఇది ఒక మోడల్ ఏం లేదమ్మా. ఎవడి ఆలోచన ప్రకారం వాడు మూవ్ అవుతుంటాడు మార్కెట్లో. అయితే అన్ని సందర్భాలు అన్ని రూలు ఖచ్చితం కాదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం గారు.